హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు నయాన్ కుకింగ్ అండ్ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి టమాటా చట్నీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటెమ్ చూసేయండి. టమాటాలు, ఒక చిన్న ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లిగడ్డ అండి. ఇవి కారం లేవండి పచ్చిమిరపకాయలు, అందుకే ఎక్కువ తీసుకున్నాను. మీకు సరిపోయేంతగా తీసుకోండి. ముందుగా ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకున్నామండి. అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. దాంట్లో ఇక చట్నీ అంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర చిటపట్టలాడాక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, తర్వాత ఇందులో టమాటాలు, తర్వాత ఎల్లిపాయలు, చింతపండు, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు. మూత పెట్టేయాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ పెట్టాలి. టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కొంచెం పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిందండి. చూడండి, కొంచెం టమాటా సాఫ్ట్ అయినాయి. కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇది ఉడకడానికి. కొన్ని తిప్పుకొని పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయ్యిందండి. మెత్తగా ఉడికిపోయిందంట. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకొక 1 మినిట్ మూత పెట్టుకోవాలండి. 1 మినిట్ అయిపోయిందండి. చూడండి, నూనె అంతా పైకి తేలింది. దీంట్లో ఉన్న వాటర్ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇది చల్లబడ్డాక మనం దీన్ని మిక్సీకి వేసుకోవాలి. చాలా ఫైన్గా వేసుకోకూడదండి, ఒక మాదిరిగా ఉండాలి. ఈ విధంగా వచ్చిందండి చట్నీ. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకూడదు, అంత టేస్ట్ ఉండదు అది. ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అన్నీ చాలా చక్కగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.